ప్రియులారా, ప్రభు ఎలాగైతే ఏ ఒక్క ప్రాణికి హాని చేయకుండా ఇతరుల పైన ప్రేమ కలిగి జీవించాడు, నీ పైన నా పైన ఎలాగైతే ప్రేమను కనుపరిచి ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడు, చివరికి సిలువ 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 మరణములో కూడా అండి ప్రభుతో తండ్రితో అంటాడు, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించయ్యా అని ప్రభు వారి విజ్ఞాపనతో కూడా ఒక ప్రార్థన చేశారు. ఎంత గొప్ప ప్రేమామయుడు! ఆ చివరి క్షణాలు కూడా చూడండి. ఒక మనిషి ఎంతగా సహించగలడో ఆ చివరి క్షణాలు చూడండి. నీవు నేనైతే సహిస్తాం కొంతవరకు, మనం శత్రువులను సహిస్తాం, కానీ అయ్యో ఇక క్షమించలేనురా అని చెప్పి చివరికి వారి పైన ఏదో ఒక పనిష్మెంట్, ఏదో ఒక రీతికి వారిని తిట్టడమో కొట్టడమో లేకుంటే ఏదో ఒక దూషించడం మొత్తానికి చేసేస్తాం. కొన్నిసార్లు మన సహనాన్ని కోల్పోయి మన శత్రువుల్ని వారిని అనరాని మాటలు అంటాము, పల్లెత్తి మాటలు అని వారిని దూషిస్తాము. కానీ ప్రభు వారు మనకు మాదిరి ఉంచిపోయింది ఏంటంటే శత్రువుని సహితం ఆయన ప్రేమించాడు. ఇదిగో చీమకు కూడా ఆయన హాని చేయనటువంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తి మన ప్రభు. అలాంటి ప్రభుని నీవు నేను ఆరాధిస్తున్నాం. ప్రియ చెల్లి, తమ్ముడు, నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు ఎంత గొప్ప ప్రేమపూర్ణుడో తెలుసా? ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో తెలుసా? శత్రువుని సహితం ప్రేమించినటువంటి గొప్ప ప్రేమపూర్ణుడు ఆయన. తన ప్రాణాలు తీసుకున్నటువంటి వారిని ఆయన క్షమించాడు. మరి ఈ దినాన మన బ్రతుకులు ఎలాగున్నాయి? ప్రభువు పెట్టిన ఆ ఒక్క ప్రేమను ఇతరులకు కనపరచగలుగుతున్నామా? మన శత్రువులకు కనపరచగలుగుతున్నామా? మన ఆత్మీయులకు మనం కనపరచగలుగుతున్నామా? లేకుంటే వారు ఒక మాట అంటే దానికి డబుల్ గా 2 మాటలు అంటున్నామా? ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న, ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను, నీ శత్రువుల్ని సహితం ప్రేమించడానికే ప్రభువారు నిన్ను నన్ను బ్రతికించింది.